ఈరోజు తారీఖు డిసెంబర్ 23వ తారీఖు బుధవారం. నా ఆవేదన, నా ఆలోచన ఏంటి తెలుసా? ఒక 40 ఏళ్ల క్రితం నేను విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం చాలాసార్లు వెళ్ళాను. మా స్నేహితులు వాళ్ళ యొక్క ఇదే శుభకార్యాలకి. అలాగే కొత్తపేట పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో 5-6 సార్లు వెళ్ళాను. మనుషులంతా ఒకటే. హిందూకి, క్రిస్టియన్కి, ముస్లింకి సూర్యుడు ఒకే కలర్లో కనిపిస్తాడు. ఒకళ్ళకి బ్లూ, ఒకళ్ళకి రెడ్, ఒకళ్ళకి గ్రీన్లో కనిపిస్తాడు. ఇదేంటంటే నా బాధ చాలా బాధాకరంగా ఉంది. అదేంటంటే ఇవాళ ఒక ఫూల్ కాదులే, బ్లడీ ఫూల్ వాడు బొట్టు పెట్టుకున్నాడు. తప్పులేదు, వాళ్ళ ఆచారం అది. ముస్లిము నమాజ్ చేసుకుంటాడు, క్రిస్టియన్ ప్రార్థన చేసుకుంటాడు. వాడు చర్చిలో నిర్బంధంగా వెళ్ళిపోయి ఆ పాస్టర్ని ఇలా భుజం మీద చేసి జై డాష్ డాష్ అనమన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని యేసుక్రీస్తు ఎలా పుట్టాడు అని. ఏమంటే అందరికీ తెలిసిందే, నేను ఏ దేవుడిని విమర్శించను. 80 ఏళ్ళు నా వయసు. ఇప్పుడు వినాయకుడు అలా అనుకుంటే అతను అన్న ప్రకారం యేసు ప్రభు ఎవరికి పుట్టాడు? తండ్రి లేదు అన్నాడు. మరి వినాయకుడికి ఎవరు పుట్టారండి? పార్వతీదేవి అభ్యంగన స్నానం చేసేటప్పుడు. ఇది అడగాల్సిన ప్రశ్న. నేను విమర్శించట్లేదు సుమా, లోతుగా ఆలోచించమని. మీరు హిందువులైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, పార్సీ అయినా సరే ఆలోచించండి. అది చాలా తప్పు కదా. మరి హరిహర సుతవు పావన చరిత వాళ్ళ నమ్మకం. వాళ్ళ వల్ల ఒక దేవుడు పుట్టాడని మీ నమ్మకం. నేను కాదంటే నేను ఎవడిని? అది మీ విశ్వాసం. నేను దేవుడి దయ వల్ల క్రిస్టియన్ అయినా, పాస్టర్ అయినా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్మణ వేదం, రామాయణ, భారత, భాగవతాలు ఇప్పుడు కాదు 30 ఏళ్ల క్రితం చదివాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనమంతా వీఆర్ ఇండియన్స్, మనం భారతీయులు. ఎవరి కష్టం వాళ్ళని తింటున్నాం, ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నాం. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటుంది. మీరు అతనికే చెప్తాను, అందరినీ చెప్పట్లా. నా హిందూ సోదరులు, నేను టిఫిన్ తినేది హిందువులు, సంధ్యా టిఫిన్. నేను బారుపుర దగ్గరికి వెళ్ళేది లక్ష్మణ దగ్గర. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హిందూ అంటే నాకు ద్వేషం లేదు, ముస్లిం అంటే నాకు ప్రేమ కాదు, అందరూ ఒకటి. ఈ మాట చెప్తున్నాను. అందుకని మీరు విమర్శించడం మానుకోండి. వాడు అన్నాడు, నిలువు పొట్టు పెట్టుకుని ఉన్నాడు, మదర్ మేరీకు కైసా ఫైదా హోయా అంటున్నాడు. చర్చిలో మీరు వెళ్ళొచ్చా? 4 గోళ్ల మధ్య మీరు వెళ్ళొచ్చా? అది చాలా తప్పు కదా. మీకు 3 దేవతలు ఉన్నారు, అది మీ విశ్వాసం, తప్పు లేదు. నమ్మకం, మీ నమ్మకాన్ని నేను కాదంటే ఆఫ్టర్ నేను ఎవడిని? అయితే ఒక దేవుడిని ఒక పావు గంట, ఒక దేవుడిని ఒక పావు గంట, ఒక దేవుడిని పావు, నువ్వు తలుస్తూ ప్రార్థిస్తూ ఉండు. దేశంలో ఎంతో కరువు ఉంది, టయానికి వర్షం రావట్లా, ఎండ సరిగ్గా ఉండట్లా, విపరీతమైన చలి. వీటన్నిటి కోసం బాగు చేయమని 3 దేవుళ్ళు, ఒక 100 దేవుళ్ళని నువ్వు ముక్కు. అది నీకు మేలు, పెద్దవాడికి చెప్తున్నా. అంతేగాని బలవంతంగా వెళ్ళి జై డాష్ డాష్ అనిపించడం చాలా తప్పు. జీసస్ ఈజ్ అవర్ సేవియర్. ఈ యంగ్ పర్సన్స్ 2 ఉన్నారు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే తీశారు. వాళ్ళ కుటుంబాలని, అదేవిధంగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇవి చూసేవాళ్ళని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. దేవుని పరిచయంలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.